ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 60వ అంశం, సీతాదేవి రావణుడి చేత సుమారుగా ఎన్ని గంటలకు అపహరించబడింది. ఈ విశేషాలు మీకు తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే అంశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది, మరిన్ని మంచి వీడియోలు మీకు అందజేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే, సీతాదేవి రావణుడి చేత ఎన్ని గంటలకు అపహరించబడింది? రామాయణ కాలం నాటికి ఘడియలు, విఘడియలు, ముహూర్తాలు మొదలైన కాల ప్రమాణం అమల్లో ఉండేది. మన సౌలభ్యం కోసం మాత్రమే ఈ అంశాన్ని నేను గంటల్లో ప్రస్తావిస్తూ ఉన్నాను. సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోని పంచవటిలో ఉండగా సీతాపహరణ జరిగింది. అయితే ఆ అపహరణ ఉదయం జరిగిందా, మధ్యాహ్నం జరిగిందా, లేదా సాయంకాలం జరిగిందా అనేదే మన చర్చనీయాంశం. మారీచుడు మాయలేడి రూపంలో పర్ణశాల ముందు సంచరించడము, దాని అందానికి ఆకర్షింపబడినటువంటి సీతాదేవి ఆ లేడీ తనకు కావాలని రాముడిని కోరడము, అప్పుడు రాముడు దాన్ని తీసుకురావడానికి దాని వెంట అడవులకు వెళ్ళడం జరిగింది. ఇలా లేడీ కోసం అడవులకు వెళ్ళడం అనేటువంటిది రాత్రిపూట జరిగే పని కాదు కాబట్టి ఇదంతా పగటిపూటే జరిగిందనేటువంటిది నిర్వివాదాంశం. కాబట్టి రావణుడు సీతాదేవిని అపహరించింది కూడా పగలే. అయితే ఆ పగటి పూట ఎన్ని గంటలకు సీతాదేవిని రావణుడు అపహరించాడు, ఇది మనకు కావలసినటువంటి అంశం. అయితే వాల్మీకి రామాయణంలో ఆ మహర్షి సీతాదేవి రావణుడి చేత ఇన్ని గంటలకు అపహరించబడింది అనేటువంటిది ఎక్కడా స్పష్టంగా రాయలేదు. కానీ ఆయన రాసినటువంటి ఒక 2 శ్లోకాలను ఆధారం చేసుకున్నట్లయితే సీతాదేవి ఎన్ని గంటలకు అపహరింపబడింది అనేటువంటిది మనకి సుమారుగా తెలుస్తుంది. సీతాదేవి అపహరణకు గురైన తర్వాత రామలక్ష్మణులు ఆమెను వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతూ ఉన్నారు. వారికి మధ్యలో మూలుగుతూ ఉన్నటువంటి ఒక వృద్ధ జటాయువు కనిపించింది. ఆ జటాయువు రామలక్ష్మణులను చూచి, నాయన, సీతాదేవిని రావణుడు అపహరించుకుపోయాడు, నేను అడ్డగిస్తే ఇదిగో నా రెక్కలను ఖండించి వేశాడు, ప్రస్తుతం నేను కదలలేని స్థితిలో ఉన్నాను అని చెప్పాడు. అలా జటాయువు చెబితేనే తప్ప సీతాదేవిని అపహరించిన వాడు రావణుడు అని అప్పటి వరకు రామలక్ష్మణులకు కూడా తెలియదు. ఆ విధంగా రాక్షసుడి చేత సీతాదేవి అపహరింపబడింది అని తెలిసినటువంటి శ్రీరాముడు ఆమె కోసం చాలా శోకించాడు, ఏడ్చాడు. అప్పుడు ఆ జటాయువు శ్రీరాముణ్ణి ఓదారుస్తూ ఒక మాట అన్నాడు. ఏన యాతో ముహూర్తేన సీతామాదాయ రావణ విప్రనష్టం ధనం క్షిప్రం తత్స్వామి ప్రతిపద్యతే. శ్రీరామ, ఏ ముహూర్తంలో అయితే సీతాదేవి అపహరింపబడిందో ఆ ముహూర్తానికి ఒక విశిష్టత ఉన్నది. ఆ ముహూర్తంలో అపహరింపబడినటువంటి సొత్తు తిరిగి మళ్ళీ తప్పకుండా యజమానికి చేరుతుంది. కాబట్టి నీ సీతాదేవి తప్పకుండా నీ దగ్గరకు చేరుతుంది, నువ్వేం బాధపడకు అని ఓదార్చాడు. అయితే అంత ప్రభావం కలిగినటువంటి ఆ ముహూర్తం ఏమిటి? విందో నామ ముహూర్తోయం సచ కాకుత్స న అబుధత్ త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర జషవద్ బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి. శ్రీరామ, నీ జానకిని రావణుడు వింద ముహూర్తంలో అపహరించుకుని వెళ్ళాడు. ఆ వింద ముహూర్తము అపహర్తకు మరణకారకమైంది. కాబట్టి గాలానికి చిక్కుకున్నటువంటి చేపలాగా ఆ ముహూర్తంలో చిక్కుకున్నటువంటి రావణుడు కూడా తప్పకుండా సంహరింపబడతాడు అని చెప్పాడు. అది రావణుడు సీతాదేవిని అపహరించుకు వెళ్ళినటువంటి ముహూర్తము, దాని పేరు వింద ముహూర్తము. అయితే ఇక్కడ ఇంకా మనకు కొంత స్పష్టత రావాలి. ఈ ముహూర్తాల గురించి జ్యోతిష్ శాస్త్రంలో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకాన్ని ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. రౌద్రః శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభటః స్మృతః సావిత్రో వైశ్వదేవశ్చ గాంధర్వః కుతపస్తథా రౌహిణస్తిలకశ్చైవ విజయో నైరుతస్తథా శంబరో వారుణశ్చైవ భగః పంచదశః స్మృతః. ఇది జ్యోతిష్ శాస్త్రములో
పగటిపూట ముహూర్తాలను తెలియజేసేటువంటి శ్లోకం. ఇందులో పగటిపూట ఉండేటువంటి ముహూర్తాల యొక్క పేర్లన్నీ కూడా ఉదహరింపబడ్డాయి. జ్యోతిష్ శాస్త్రంలో మొత్తం దిన ప్రమాణాన్ని 30 ముహూర్తాలుగా విభజిస్తారు. అందులో పగటిపూట 15 ముహూర్తాలు ఉంటాయి, రాత్రిపూట 15 ముహూర్తాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము రోజు అనేది సూర్యోదయంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ ముహూర్తాలను కూడా మనం సూర్యోదయం నుంచే లెక్కించుకుంటూ వెళ్ళాలి. సూర్యోదయం సాధారణంగా 6 గంటలకు జరుగుతుంది అని మనం భావిస్తే, అయితే ఈ 6 గంటలకు సూర్యోదయం అనే విషయంలో అది ప్రాంతాలను బట్టి, ఋతువులను బట్టి, అలాగే ఉత్తరాయణ దక్షిణాయన కాలాలను బట్టి కూడా సూర్యోదయ కాలంలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యోదయం ఉదయం 6 గంటలకు జరుగుతుంది అనుకుంటే అక్కడి నుండి మనం ఈ ముహూర్తాలను ఒకటి 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 అలా పేర్చుకుంటూ వెళితే వింద ముహూర్తం ఏమిటో తెలుస్తుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ముహూర్తం యొక్క కాల ప్రమాణం 48 నిమిషాలు. రోజు అంటే మనకి 24 గంటలు కదా. ఇందులో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు మనకు తెలిసినటువంటి విషయం. ఈ పగటిపూట ఉన్నటువంటి 12 గంటలని 15 విభాగాలుగా చేస్తే ఒక్కొక్క విభాగము 48 నిమిషాలు వస్తుంది. ముహూర్తం యొక్క కాల ప్రమాణము 48 నిమిషాలే. ఈ ముహూర్తాలని సూర్యోదయం 6 గంటల నుంచి మనం అలా లెక్కించుకుంటూ వెళ్ళినట్లయితే ఈ వింద ముహూర్తం ఎప్పుడు వస్తుందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. సీతాపహరణ జరిగింది దండకారణ్య ప్రాంతం. మనకి భద్రాచలం కూడా దండకారణ్య ప్రాంతంలోనే ఉన్నది కాబట్టి సూర్యోదయాన్ని మనం భద్రాచల ప్రాంతాన్ని బట్టి అంచనా వేసుకుంటే సరిపోతుంది. ఈ భద్రాచల ప్రాంతంలో ఉదయం 6 గంటలకు సూర్యోదయం జరిగింది అని అనుకుంటే అక్కడి నుంచి మనం ఈ ముహూర్తాల యొక్క పేర్లను పేర్చుకుంటూ వెళదాం. ఒక్కొక్క ముహూర్తానికి 48 నిమిషాల కాల ప్రమాణం కాబట్టి దాన్ని మీకు ఒక పట్టిక రూపంలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ పట్టికను చూడండి. సూర్యోదయం 6 గంటలకు, దానికి 48 నిమిషాలు కలపడం జరిగింది. ఇందులో మొట్టమొదట ముహూర్తం పేరు రౌద్ర ముహూర్తం. చూడండి, 6 గంటల 48 నిమిషాలు దాని ఎదురుగా 1 అని వేసి రౌద్ర ముహూర్తము అంది. అంటే మొదటి ముహూర్తం పేరు రౌద్రం. అంటే ఉదయం 6 గంటలకు సూర్యోదయం జరిగితే 6 గంటల 48 నిమిషాల వరకు రౌద్ర ముహూర్తం ఉంటుంది. దానికి తర్వాత వచ్చేది శ్వేత ముహూర్తం 48 నిమిషాలు కలిపితే ఉదయం 7 గంటల 36 నిమిషాల వరకు శ్వేత ముహూర్తం ఉంటుంది. ఆ తర్వాత మైత్ర ముహూర్త కాల ప్రమాణం 48 నిమిషాలు. 7 గంటల 36 నిమిషాలకి 48 నిమిషాలు కలిపితే 8 గంటల 24 నిమిషాల వరకు మూడవదైనటువంటి మైత్ర ముహూర్తం అమల్లో ఉంటుంది. అలా లెక్కించుకుంటూ వెళితే చూడండి, వరుసగా 4వది సారభట ముహూర్తం, 5 సావిత్ర ముహూర్తం, 6 వైశ్వదేవ ముహూర్తం, 7 గాంధర్వ ముహూర్తం, 8 కుతప ముహూర్తం, 9 రౌహిణ ముహూర్తం. అక్కడికి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాలైంది. దానికి మళ్ళీ 48 నిమిషాల ముహూర్త కాలం కలుపుకుంటే 10వది తిలక ముహూర్తం అయింది. అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత 2 గంటలు. దానికి మళ్ళీ 48 నిమిషాల ముహూర్త కాలాన్ని కలిపినట్లయితే 2 గంటల 48 నిమిషాల వరకు 11వది అయినటువంటి విజయ ముహూర్తం వచ్చింది. దానికి మళ్ళీ 48 నిమిషాలు కలిపితే 12వది నైరుత ముహూర్తం, తర్వాత శంబర ముహూర్తం, తర్వాత వారుణ ముహూర్తం, తర్వాత భగ ముహూర్తం సాయంకాలం 6 గంటలకు. ఇందులో 11వది చూడండి, 2 గంటల 48 అని ఉంది. అంటే మధ్యాహ్నం దాటిన తర్వాత 2 గంటల నుండి 2 గంటల 48 నిమిషాల వరకు ఈ విజయ ముహూర్తం ఉంది. దీనినే వింద ముహూర్తము అని అంటారు. నష్టం ధనం విందతి అస్మిన్ ఇది విందః అని ఈ వింద ముహూర్తానికి పండితులు వ్యుత్పత్తార్థం కూడా చెప్పారు. జటాయువు చెప్పినటువంటి వింద ముహూర్తము ఇదే. అందుచేత సీతాదేవి అపహరణకు గురైంది మధ్యాహ్నం దాటిన తర్వాత 2 గంటల నుండి 2 గంటల 48 నిమిషాల మధ్యలో ఈ అపహరణ జరిగింది అనేటువంటిది
మనకు స్పష్టమవుతున్నది. ఆవింద ముహూర్తము అపహర్తకు మరణకారకమవుతుందని జటాయువు చెప్పాడు కాబట్టి ఆ ముహూర్తములో సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు కాబట్టి ఆ ముహూర్త బలం వల్ల కూడా రావణుడికి ఆయువు మూడిందని మనం భావించవచ్చు. ఈ వివరాల వల్ల సీతాదేవి ఏ సమయానికి అపహరణకు గురైందో అనే అంశం తెలియడం మాత్రమే కాకుండా జటాయువు గొప్ప జ్యోతిశాస్త్ర పండితుడు అనే అంశం కూడా మనకు స్పష్టమైంది. ఇప్పుడు మీ ముందు కొత్త విషయం పెడతాను. రామాదులు అరణ్యంలో సంచరిస్తూ ఉండగా వాళ్లకు ఆతిథ్యం ఇచ్చినటువంటి శబరి శ్రీరాముడికి ఎంగిలి పళ్ళు పెట్టిందని, శ్రీరాముడు కూడా ఆవిడ పెట్టినటువంటి ఎంగిలి పళ్లను ఎంతో ఆప్యాయంగా తిన్నాడని ఒక కథ ప్రచారంలో ఉంది కదా. కానీ వాల్మీకి రామాయణంలో మాత్రం అలా లేదు. మరి ఏముంది? వాల్మీకి ఏం రాశాడు? ఆ వివరాలు కావాలి అంటే తర్వాత రాబోయే 61వ వీడియో కోసం ఎదురు చూడండి. ఆ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.